అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా గౌరవ ఎమ్మెల్యే శిరీష మేడం గారిపై చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో పూర్తిగా ఖండిస్తున్నాము. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన సీదిరి అప్పలరాజు గారు 2019 వరకు పలాస నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉండేదో మీకు అందరికీ తెలిసినదే. 2019 తర్వాత ఆయన పాదము మోపిన తరువాత పలాస నియోజకవర్గము మొత్తం భ్రష్టు పట్టుపోయి సర్వనాశనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మరి ఈరోజు గౌతు శిరీష మేడం గారు అభివృద్ధి పదంతో ముందుకు వెళుతూ చాలా చక్కని పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో దాన్ని తట్టుకోలేక పూర్తిగా విష ప్రసారం చేసి ఆవిడపై ఇరుగు పొరుగు ఇంటివారి తగువులు కూడాను ఆపాదిస్తూ చేస్తున్న ప్రయత్నం అయితే పూర్తిగా ఖండించాల్సిన దగ్గర విషయము. అయితే గతంలో ఏదైతే అప్పలరాజు గారు ఎన్ని కుటుంబాలతోనూ బ్రతుకులతో జీవితాలతో ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. 2020లో మా వజ్రపుకొత్తూరు మండలంలో ఫస్ట్ టైం మొట్టమొదటి కేసు నాన్ బెయిల్ కేసు పెట్టి మా ఇద్దరు సిస్టర్స్ అయితేనేమి ఒక గర్భిణీ స్త్రీని 2 ఉద్యోగాలను తీసివేసిన ఉదంతము ఇంకా అందరూ గుర్తుంచుకునే ఉన్నారు. అంతేకాకుండా మా వజ్రపుకొత్తూరు మండలంలో గౌరవ వసంత స్వామి గారిని కానీ కేసులతో ఇబ్బంది పెట్టారు. అలాగే బత్తిన మోహన్ రావు గారికి జైల్లో పెట్టారు. సోరాడ మోహన్ రావు గారికి కూడాను వేధించారు. అలాగే అంబటి రామకృష్ణ గారిని కూడాను కోర్టులకు ఈడ్చాడు. అలాగే రెయ్యి నాగార్జున గారిని కూడాను కోర్టుకి ఇచ్చి ఇప్పటికీ కోర్టుల్లో తిరుగుతున్న ఉదంతాలు అయినాయి. అలాగే సొంత మత్స్యకార సామాజిక వర్గానికి తెలిసిన గుల్ల చిన్నారావు బ్రదర్స్ కూడా రౌడీ సీట్ తెరిపించి నానా ఇబ్బందులు పెట్టిన విషయం గుర్తుంది. అందరూ వజ్రపుకొత్తూరు మండలం నీ యొక్క బాధ్యతలేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు పలాస నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని బ్రతుకుతున్న రోజులు. దాన్ని చూసి వారవలేక అక్కసుతో ఎలాగైనా విషప్రచారం చేసి మళ్లీ మేడం గారికి ఆపాదించాలని చూస్తే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడాను మహాకూటమి వలె విజృంభించి నీ తాట తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నీ పూర్తి కాలం పూర్తిగా అయిపోయినది. మళ్ళీ రెండోసారి నీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత కూడా లేదు. ఎందుకంటే నీ సొంత గ్రామమైన దేవునల్తాడికే కొత్తపేట వరకు తారు రోడ్డు వేసుకునే పరిస్థితిలో నీవు లేవు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ గౌతు శిరీషమ్మ గారి దయ వల్ల నీ దేవునల్తాడు నుంచి కొత్తపేటకు ఒక పంచాయతీ సర్పంచ్ చేయించాల్సిన పని కూడా మేము చేయించి చూపిస్తున్నాం. నియోజకవర్గంలో ఎంత శరవేగంగా అభివృద్ధి పనులు, అలాగే రైతాంగానికి ప్రతి వ్యక్తికి కూడా హృదయపూర్వకంగా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మీరు చూసి మేడం గారిని గౌరవించాల్సిన పోయి మీరు ఆపాదిస్తే మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడాను వెనుకడుగు వేయము, మీ భర్తం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు మెడికల్ సబ్జెక్టు ఏమాత్రము గుర్తున్నా సరే ఈ పలాస నియోజకవర్గం కాదు, ఎక్కడో అస్సామో ఎక్కడికో వెళ్లి మీరు ప్రాక్టీస్ పెట్టుకుని ప్రశాంతంగా జీవించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇక నుంచి పలాస నియోజకవర్గంలో ఏ విషయంలోనైనా గౌతు శిరీష మేడం గారికి ఆపాదిస్తే ఊరుకునేది లేదని మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. నువ్వు తలకింత పెట్టి తపస్సు చేసినా సరే గౌతు శిరీష మేడం ఉన్నంత వరకు నీవు ఎమ్మెల్యే కాదు కదా, కనీసం పంచాయతీ సర్పంచ్ కూడా కాలేవని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం.